రాష్ట్రం ఎంజీబీఎస్ దగ్గర ఉన్న పరిస్థితి ఒక్కసారి ఈ నీళ్ళ ఉధృతిని చూడొచ్చు. మొత్తం విషయం ఏంటంటే 45 సంవత్సరాల క్రితం వచ్చిందట ఈ మాత్రం వరద. కానీ గతంలో కూడా 2009-10లో కూడా విపరీతమైన వానలు వచ్చినప్పుడు కూడా ఈ పరిస్థితి రాలేదు. బట్ ఎందుకు ఇప్పుడు ఈ పరిస్థితి దాపరిచిందనే విషయం పైన పెద్ద చర్చన జరుగుతుంది. అంటే ఏంటి నిజంగానే అంటే గండిపేట గేట్లు ఎత్తడానికి కనీసం ఇంటిమేషన్ ఎత్తాలనుకున్నప్పుడు సో ఇదే ఉంది పరిస్థితి. కాలనీలు అంటే లోతట్టు కాలనీలు కావచ్చు, లేకపోతే ఎంజీబీఎస్ ప్రయాణికుల విషయంలో కావచ్చు, అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక డెసిషన్ తీసుకోవాలి, కనీసం ఒక అలర్ట్ చేయాలి. అలర్ట్ చేయకుండా చేసిన పరిణామాల వల్ల గేట్లు ఎత్తడం వల్ల ఈరోజు పరిస్థితి మీరు విజువల్స్లో చూస్తున్నారు కదా, ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత ఉధృతంగా పోతుందో ఒక్కసారి చూడండి. ఇక్కడ ఒక గమనికకి సంబంధించిన బోర్డులు కూడా ఇక్కడ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రంగారెడ్డి రీజియన్ ప్రయాణికులకు ముఖ్య గమనిక 27/9/2025 నుంచి 1వ తేదీ వరకు దసరా పండుగ సందర్భంగా ఆంధ్ర వైపు వెళ్లే బస్సు సర్వీసులు కింది బస్ స్టేషన్ నుండి నడపబడిన అని చెప్పారు. ఒకటి ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్ నుండి, అలాగే విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మరియు గుంటూరు వైపు వెళ్ళు షెడ్యూల్ మరియు స్పెషల్ బస్సులు నడపవలను. పై మార్పులను గమనించి తదనుగుణంగా ప్రయాణించగలరని కోరుచున్నాము. సో ఇది అంటే ఇంకొంచెం వస్తే ఇప్పుడున్న ఏదైతే ఒక బ్రిడ్జి నడుస్తున్నామో అసలు ఈ బ్రిడ్జి కూడా చాలా పాతదైపోయింది, ఉంటుందా లేదా అన్న ఒక డౌట్ కూడా ఉంది. ఆ వాటర్ ఒక తీవ్రతను చూడొచ్చు, ఆ ప్రెజర్ని చూడొచ్చు. సో ఈరోజు ఎంజీబీఎస్కి వచ్చేంత ప్రయాణికులు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అన్నంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. జరుగుతున్న పరిస్థితిని చూసుకొని భయాందోళనలో కూడా ఉన్నారు. అంటే ఇక్కడికి ఈ ఎంజీబీఎస్ వచ్చే వాళ్ళకు ఈ పోతున్న వాటర్ ఉధృతిని చూస్తుంటే అసలు ఏంటి, అసలు హైదరాబాద్ పరిస్థితి ఏంటి, ఈ రకంగా ఈ నీటి ఫ్లో చూస్తుంటే ఇవాళ నిజంగా హైదరాబాద్ ఎంత సేఫ్ అనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మనం నిన్నటి నుంచి చూస్తున్నాం కదా, అంటే ఎడతెరిపి లేని వానల వల్ల హైదరాబాదు ఏ రకంగా అష్ట దిగ్బంధనంలో ఇరుక్కుందనేది చూస్తున్నాం. అయితే నిజంగా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఇది ప్రభుత్వ వైఫల్యము ఎంత మేరకు ఉందనేది ఈజీగా అంచనా వేయచ్చు. ఈరోజు ఏంది, గండిపేట గేట్లు ఎత్తేసి ఎవరికి చెప్పా పెట్టకుండా గేట్లు ఎత్తేసి ఈరోజు చేతులు దులుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, ప్రస్తుతం నేను ఎంజీబీఎస్ వద్ద ఉన్నా కదా, ఈరోజు ఎంజీబీఎస్ వద్ద ప్రయాణికుల అవస్థ కూడా ఫస్ట్ అది చూడండి. ఒకసారి అందరు పోతున్నారు, ఇంకా ఎవరికి లోపలికి కూడా రానివ్వట్లేదు. ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎంజీబీఎస్ ఏదైతే ఉందో ఇమ్లీబాన్ బస్ స్టేషన్ అష్ట దిగ్బంధనంలో అంటే నీళ్ళ దిగ్బంధనంలో ఇరుక్కుంది. ఈ నేపథ్యంలో సో బస్సులన్నింటినీ కూడా రూట్లు మార్చడం జరిగింది. ఏ రూట్లో వెళ్ళే వాళ్ళు ఆ రూట్లోకి వెళ్ళండి అని చెప్తున్నారు. ప్రస్తుతం మీకు ఇక్కడ నేను ఈ పక్కనే ఏదైతే మెట్రో మొత్తం కూడా మునిగింది, ఈ మెట్రో యాక్చువల్గా మూసీలోనే ఉంది, ఎంజీబీఎస్ కూడా మూసీలోనే ఉంది. బట్ ఇప్పుడు నీళ్ళు చూడొచ్చు ఒకసారి, ఈ ఉధృతి. అక్కడ మీరు ఆ బ్రిడ్జి చూడండి, ఇంకొంచెం అసలే అది పాత బ్రిడ్జి, అసలు ఆ బ్రిడ్జి కూడా అంటే ఆ బ్రిడ్జి మించి నడుస్తుంటే కూడా భయం అవుతుంది. ఎందుకంటే చాలా పాత కాలం నాటి బ్రిడ్జు. అది కనుక ఇట్లాగే ఇదే లెవెల్లో 2-3 రోజులు కనుక ఈ నీళ్ళ ఉధృతి ఈ విధంగానే ఉంటే మాత్రం ఆ బ్రిడ్జి కూడా సేఫ్ అనే డౌట్ వస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ ఇటువైపు నుంచి చూసుకుంటే బ్యాక్ సైడ్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అంటే రోజు వందల వాహనాలు, వేల మంది వివిధ జిల్లాలకు కావచ్చు, వివిధ ఊర్లకు కావచ్చు, వివిధ రాష్ట్రాలకు ప్రయాణం చేయడానికి ఉన్న మార్గం అది. సో అక్కడి నుంచి రోజు అక్కడ బ్యారికేడ్స్ వేసి క్లోజ్ చేయడం జరిగింది. మీకు ఇప్పుడు నీళ్ళ సంగతి కనబడుతుంది కదా, ఏ రకంగా ఆ బ్రిడ్జికి ఏ లెవెల్లో వాటర్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఎస్, అసలు ఈ స్థితి ఎందుకు వచ్చింది అంటే గతంలో మరి ఈ మాత్రం వర్షాలు రాలేదా? 2010లో వచ్చినాయి. చెప్పండి ఏంటండి పరిస్థితి ఏంది అంటే ఇప్పుడు ఎంజీబీఎస్ అంతా కూడా కారణం ఏంటండి, ఇక్కడ నుంచి చెదరగట్టు సాయిబాబా గుడి ఉంది కదా, అది మొత్తం అక్కడ కబ్జాలు అయిపోయినాయి. మట్టి పోసి జాగాలు కబ్జా చేసిరు, బస్ పార్కింగ్లు వచ్చినాయి, గుడిసెలు వచ్చినాయి. అదంతా రెండు వైపులా మీకు స్థలాన్ని ఆక్రమించుకొని ఇది చిన్నగా చేసిండ్రు. దీనికన్నా పెద్దగా ఉండే ముందు అవన్నీ చూడండి. దానికి జిహెచ్ఎంసీకి కూడా ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చినాం మేము. అది మధ్యలో మనం పెంచర్ వేసేసారు మొత్తం జాలిగిట, అయినా తీసేసి మళ్ళీ పార్కింగ్ చేస్తారు. ఆ పార్కింగ్ ప్లేస్ అనేది అండి మట్టి అంతా వేసిండ్రు, కొన్ని వందల లారీలు వేసిండ్రు మట్టి.
కానీ పరిస్థితి ఎన్ని రోజులు పడుతుంది? ఇది ఈ పరిస్థితి ఇప్పుడు అక్కడ ముందుకు మహారాష్ట్ర జైరాబాదు అవన్నీ వర్షాలు పడకపోతే అప్పుడు ఇది తగ్గిముఖం అవుతుంది. కానీ మీరు మాత్రము అక్కడ ఏంది చెదర్గఢ్ సాయిబాబా గుడి దగ్గర మొత్తం లేని మొత్తము మీకు మట్టి పోసి వందల లారీల మట్టి పోసి కబ్జా చేసారు దాగులు. సో స్థానికులు కూడా చెప్తుంది ఏంటంటే ఈ నీళ్ళంతా కూడా అక్కడ డౌన్ లో కూడా మునిగిపోవడానికి కాలనీలు కానీ ఇళ్లలోకి నీరు చేరడానికి కారణం కూడా మొత్తం కూడా వందల లారీల మట్టి పోసి పార్కింగ్ల కోసం కబ్జా చేసిన వైనం కనిపిస్తుంది. ఒకవైపు కబ్జాలు, ఒకవైపు ఏమో నాలాల. అంటే ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత కూడా మేము అన్ని కూడా దాని మీద దృష్టి పెట్టి చేసి అదే అర్థమైంది లేదు. అసలు నిజంగా చెప్పాల్సిందంటే హైడ్రా ఫోకస్ చేయాల్సిన తర్వాత చేయకుండా ఈరోజు వెయిట్ మీద ఫోకస్ చేస్తున్నది కూడా ఇక్కడ నిదర్శనంగా కనపడుతుంది. ఈరోజు ఇంత పరిస్థితి ఓకే, ఎంత అర్జెన్సీ ఉన్నా కూడా కనీసంగా ఆ గేట్లు ఎత్తుతామన్నది కూడా చెప్పకపోవడం అనేది కూడా ఈరోజు ఒక వైఫల్యంగానే చూపిస్తున్నారు. రెండో విషయం వచ్చేసి మూసీ ప్రక్షాళన. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ మూసీ ప్రక్షాళన అని చెప్పిండు. ఈ నేపథ్యంలో అంటే మూసీ చిన్ననాడు ఈ చెదరగట్టు మీద నీళ్ళు పట్టుకొని ఇట్లా పెడితే మాకు తాకుతుండే, అంత ఫ్లోర్ పోతుండే వాటర్ ఫ్లోరింగ్ అవుతుండే. అయితే అప్పుడు ఇట్లా చేయబట్టే దాని బ్రిడ్జ్ మీదకి వెళ్ళి అంతగా సాయిబాబా గుడి లేకుండే, ఏ గుడి లేకుండే అక్కడ. ఇప్పుడు తర్వాత 1975లో ఇది మాట చెప్తున్నాం, అంత 1975లో ఇంత వాటర్ ఇంత 5 వరకు వస్తున్నాయి. ఎప్పుడు ఏది మునగలే. దానికన్నా ఇప్పుడు ఈ వరద ఎన్నేళ్ళు అయింది రాకిట్లా? నేను చూసి ఒక 30 ఏళ్ళు అయిపోయింది ఈ టైప్ లో రాకుండా 30 ఏళ్ళు. ఏదైతే ఎన్ రామారావు గారు కట్టారు డిపో, అప్పుడు దానికన్నా ముందర నుంచి రాలేదు. రాకముందే ప్లాన్ చేశారు అతను ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్లాన్ చేశారు. అట్లా కాబట్టి డిపో అయింది. ఇప్పుడు ఆ బ్రిడ్జి సేఫే అంటారా? ఈ రకంగా ఒక 3-4 రోజులు ఇదే రకంగా ఈ ఫ్లో పోతే ఆ బ్రిడ్జి ఏం కాదు. ఇంకో 34 ఏళ్ళు 40 ఏళ్ళ వరకు ఏం కాదు. అది మటుకు సేఫ్. ఈ వాటర్ ఇంత ఎక్కువ రావడానికి కారణం ఏంటి? అక్కడ ముంగట ఆక్రమించుకుంటారు. సరే ఓకే, అర్థమైంది మీరు చెప్తున్నా కూడా. ఎందుకంటే ఆక్రమణలో కూడా కారణం అందుకనే కదా హైదరాబాద్ ఈ రోజు అష్టదిగ్బంధం అంటే ఎంత పెద్దగా ఉంటే అంత వాటర్ అంత క్లియర్ ఎగ్జాక్ట్లీ పైకి వస్తుంది వాటర్. దానివల్లనే ఇదంతా ప్రాబ్లము. అక్కడ మీరు చర్యలు తీసుకోవాలి. మీరు మీడియా వాళ్ళు ఫోకస్ చేస్తే ప్రతి ఒక్కరు దిగి వస్తారు. అవునవును, అర్థమైంది. మీరు ఫోకస్ చేస్తే ప్రతి ఒక్కరు దిగి వస్తారు. మేము ఎంతవరకు చెప్పానో అంతవరకు. కనీసము అట్లని కాదు, ఇప్పుడు డౌన్ కంతా చాదర్ఘట్ కదా, చాదర్ఘట్ లో మొత్తం కూడా ఈ రోజు డౌన్ లో ఉన్న కాలనీలు, ఇల్లు మునిగిపోవడము ఇదంతా ఉంది. ఇళ్ల పైన జనాలు ఉన్నారు కదా, కనీసము వాళ్ళకు ముందుగా నన్ను అర్థమైతే లేదా ఈ రకంగా నీళ్ళు వస్తే మరి మా పరిస్థితి ఏంది? మొన్న రాత్రి చెప్పిండ్రు వరదలు వస్తాయి అని. చెప్తే కొందరు వెళ్ళిపోయారు, కొందరు వెళ్ళిపోలేదు. వాళ్ళని బలవంతంగా తీసుకెళ్తున్నారు. రిహాబిలిటేషన్ అంటే వాళ్ళకి సెంటర్స్ పెట్టాలి కదా, పెట్టిండ్రంట. 1080 మందికి తీసుకొని వెళ్ళిపోయారంట. ఏది ఏమైనా కూడా ఇలా నగరవాసులందరూ కూడా మొత్తానికైతే బిక్కుమనే పరిస్థితులు అయితే ఉంది. అంటే నీళ్ళని చూస్తుంటే ఎన్నడూ చూడనోళ్ళు ఒక్కసారిగా ఇది పోయి ఈ రోజంతా కూడా మెట్రో 5 ఏళ్ల కింద వచ్చిన వరదలు ఇప్పుడు రావడం మళ్ళీ చూస్తున్నాం. మాకు రోజు హైదరాబాద్ అష్టదిగ్బంధంలో ఉంది. ఎందుకంటే ఇది దసరా మూమెంట్, ప్రయాణికులంతా ట్రావెల్ చేయాలి. పాపం వాళ్ళకి అర్థమైతే లేదు. హైదరాబాద్ కు వచ్చింది ఇంత పెద్ద డిపో అంటే ఇది ఒక్కటే ఉంది. అవును, ఇప్పుడు ఈ నుంచి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఏడికేడుకోవాలి. ఇప్పుడు ఆడనేమో బ్యారికేడ్స్ వేసి మూసిర్రు. ఈ నేపథ్యంలో ఏంటంటే మెయిన్ ట్రావెలింగ్ సోర్స్ ఇదే, ప్రయాణికులు సోర్స్ చేసేది. సో ఇదే పరిస్థితి నగరంలో ఇప్పుడు ఎట్లుందనంటే చినుకు పడితేనే ఘోరమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈరోజు గండిపేట్ల గేట్లు ఎత్తడంతో వరద ఉధృతిని చూస్తున్నాము. అంటే ఉధృతి దగ్గర నుంచి, అంటే వీడియోలో ఏ రకంగా అనిపిస్తుందో తెలియదు కానీ చూస్తుంటే ఆ డిపో మునిగిపోయింది. అప్పుడు ఈ డిపో పాత డిపో చిన్నప్పుడు మొత్తం మునిగిపోయింది. అదేంటిది అది? ఇప్పుడు అది మెట్రో, అది సగం వరకు మునిగింది. ఇప్పుడు అయితే డిపో ఉన్నది కదా అక్కడ, పాత డిపో, అది మునిగిపోయింది. దాని తర్వాత అంతకన్నా ముందు పెద్ద డిపో ఉండే ఇంకోటి, అది కూడా మునిగిపోయింది. దాని తర్వాత ఈ డిపో కట్టారు, కొత్త డిపో కట్టారు. దాని తర్వాత ఇప్పుడు ఇదే రకంగా ఉంటే ఇప్పుడున్న పరిస్థితే కాకుండా ఇంకా ఇప్పుడు బస్ స్టేషన్ పరిస్థితి ఇంకెంతవరకు వచ్చి నీళ్ళు వస్తాయి? ఒక వారం 10 రోజులు వచ్చిందంటే బ్రిడ్జ్ కూడా మీకు ఇబ్బంది. వారం 10 రోజులు వస్తే బ్రిడ్జ్ కూడా, ఎందుకంటే పాతది కదా. ఎన్నేళ్ళది బ్రిడ్జ్? వచ్చేసి ఒక రామారావు కట్టినప్పుడు, అది కూడా ఒక 40-50 ఏళ్ళ 40 ఏళ్ళు దాటింది అప్పుడు కట్టింది బ్రిడ్జ్. అది కూడా అదే, ఎందుకంటే చాలా పాతగా ఉంది. ఈ రకంగా ఇంత ఫోర్స్ వాటర్ వస్తుంది కదా, ఎందుకంటే మనకు అక్కడ పిల్లర్ దగ్గర తెలుస్తుంది, ఆ ఫోర్స్ వాటర్ తెలుస్తుంది కదా. 35 ఇయర్స్ అయింది ఇది. ఇప్పుడు మొత్తం ఈ డిపో ఇంకా సగం మొత్తం అంటే నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చాయి అప్పుడు, ఇవన్నీ ఏం లేకుండా ఇవన్నీ వాటర్ వస్తున్నాయి, మంచిగా క్లియర్ అవుతుండే. ఇదే రకంగా 4-5 రోజులు వచ్చింది అనుకో మునిగిపోతుంది. దాని కారణం డిపోలో కూడా వచ్చాయి నీళ్ళు. ఇంకా
ఇదే రకంగా ఇంతకన్నా ఎక్కువ. ఇప్పుడు స్థానికులు చెప్తున్న విషయం ఏంటంటే ఇదే రకంగా కనుక 4-5 రోజులు కనుక ఉధృతి ఈ రకంగానే కొనసాగి ఈ రకంగానే ఉంటే నేను ఇందాక చూపించాను కదా బ్రిడ్జ్, నాకు తెలిసి అది కూడా ఒక 30-40 అది పైనుంచి వచ్చినాయి నీళ్ళు ఓకే, నీళ్ళు నిన్న పైనుంచి కూడా వచ్చినాయంటే కొంచెం ఉధృతి దాగి రోజు కొంత మనుషులు కనపడుతున్నారు. అంటే అది కూడా ప్రమాద గంటికలనే చెప్పాలి, ఎందుకంటే ఇదే ఉధృతి కొనసాగితే. దాంతోపాటుగా ఈరోజు ఏదైతే ఎంజీబీఎస్ ఇంకా కొంచెం బెటర్గా ఉన్నది అనుకున్న దాంట్లో ఇంకాస్త కూడా టోటల్గా అష్టదిగ్బంధం అయ్యే అవకాశమే కనపడుతుంది. సో మరి ప్రభుత్వం ఎందుకు మరి ముందస్తు చర్యలు తీసుకోలేదా, ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా, అసలు ఏందనేది అంటే ప్రజలందరూ కూడా ఈరోజు గందరగోళంలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. అదేలే మొత్తం కూడా అవన్నీ అక్కడ ఉండవు, స్థానిక లీడర్లకు ఏం కావాలి, పైసలు కావాలి. ఈ రోజు ఇట్లా వరదలు వస్తే జనాలు ఎటుపోతేంది ఏమైతే ఏంది అనట్టలేదు. ఏం తీసుకుంటారా, ఎవరు సలభావాన్ని గురించి చేసిండ్రా, వాళ్ళ పార్కింగ్ గురించి మట్టి 100 లారీల మట్టి వస్తుంటే కూడా ఎవరు ఏమనలేదు ఆ టైంలో మీకు. అంటే పరిస్థితి ఎట్లుందంటే నిజంగానే భయానకంగా ఉంది. అంటే మళ్ళీ చూస్తేనేమో మొత్తం వాతావరణం కూడా టోటల్గా మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. పోనీ వర్షం లేదనే పరిస్థితి లేదు. బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ ఇది ఇమ్లీబన్కి లేకపోతే చాదర్ఘట్కో లేకపోతే అంబర్పేటకో లేకపోతే ఇది కాదు, ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా భయకంపితులై ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ ఏ మేరకు ఉందనేది, ఎందుకంటే ప్రకృతి విపత్తు నేచర్ అని చెప్పి తప్పించుకోవచ్చు, కానీ దాంట్లో నుంచి అప్రమత్తం చేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రయాణికులకు ఆటంకం లేకుండా చూడడం అనేది కూడా ప్రభుత్వం బాధ్యతే. ఈరోజు చూస్తే ప్రయాణికులు అందరూ కూడా ఇక్కట్లు పడుతున్నారు. అసలు వాళ్ళకు ఈరోజు వాళ్ళకి టీవీలో చూస్తే ప్రభుత్వం నుంచి ఒక్క మెసేజ్ కూడా లేదు. ఈరోజు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి. సపోజ్ ఇప్పుడు ఎల్బీ నగర్ వాళ్ళు ఇప్పుడు చెప్తారు పోయి ఎక్కడ పోవాలి, అక్కడ ఆరాంఘర్ దగ్గర ఎక్కడని చెప్తున్నారు, లేదు ఇటువైపు చేవెల సైడ్ పోయే వాళ్ళు కావచ్చు. ఇట్లా రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అరే బస్సులు ఉంటాయేమో అని వస్తే ఈరోజు వాళ్ళందరూ కూడా నీళ్ళల్లో ఇరుక్కుంటే ఈరోజు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కలిసేసి కొంత వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు. అదృష్టం ఏంటంటే ప్రాణ నష్టం లేదు. అదొక్కటి. ఇంకేందనంటే ఈ ఉధృతిని చూస్తే భయం అవుతుంది, ఎట్లా కాపాడుకోవాలనేసి వాళ్ళు అంటే ఒక విచిత్రంగా వచ్చి చూస్తున్నారు. అంటే ఏంది ఇది అసలు ఈ పరిస్థితి ఏంది అనేసి అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నిన్న మొత్తం కూడా ఆ బ్రిడ్జి ఏదైతుందో ఆ బ్రిడ్జి పైనుంచి నీళ్ళు వచ్చినాయి అనేసి. అంటే గతంలో కూడా వానలు వచ్చినాయి, గతంలో ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి. మరి గతంలో లేని పరిస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది? హైడ్రా ఉంది, హైడ్రా చాలా గొప్పగా పనిచేస్తుంది, హైడ్రానే అన్ని సురక్షితంగా ప్రజలు చూస్తుంది, ట్రాఫిక్ జామ్ లేకుండా, నాలాలు జామ్ లేకుండా, తర్వాత వాటర్ లాగైన దగ్గర క్లియరెన్స్ కానీ మొత్తం కూడా హైడ్రానే చేస్తుందని చెప్పారు. కానీ ఇక్కడ ఏమైంది, ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళకు, హైడ్రా వాళ్ళకు, మున్సిపల్ వాళ్ళకి టోటల్గా ఒక మిస్కమ్యూనికేట్, అంటే ఎవరికి కూడా ఒక అటాచ్మెంట్ అంటే డిటాచ్మెంట్ తప్ప ఎక్కడ అటాచ్మెంట్ కనిపిస్తలేదు. మనకి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఈ ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు తప్ప ఎక్కడ కూడా ఏ అధికారులు కనపడతలేదు, మరి ఏ హైడ్రా టీం కనపడతలేదు. అంటే ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాలా ప్రభుత్వం ఏమో మిగతా వాటిపైన చాలా గొప్పగా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లో ఈ పరిస్థితులు వస్తే ఏ మేరకు సమీక్ష చేసారు, ఏ మేరకు ఈరోజు నిరాశ్రులైన వారికి ఏ రకంగా ఆశ్రయం కల్పించబోతున్నారు అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంది. మీరు ఇట్లాంటి పరిస్థితి చూసి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఈ పరిస్థితి మొత్తం నాలాలు మొత్తం పెద్ద పెద్ద అయిపోయినాయి కదా, ఇల్లు అన్ని అయిపోతే అందుకోసం అట్లా అవుతున్నాయి. కింద కూడా వచ్చింది ఎట్లనే, ఇంట్లోనే ఎక్కువ వచ్చింది, కష్టపడుతున్నారు. మీ ఇళ్ళకి వస్తున్నాయి, అదే ఇంకా చెరువు చూడడానికి పోతున్నాం. ఇందాక మనం ఎంజీబీఎస్ వద్ద చూసినాం కదా, అక్కడి నుంచి ఆ ఫ్లో చూసినాం కదా, ఆ ఫ్లో కాస్త ఇప్పుడు ఇది చాదర్ఘట్ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ చాదర్ఘట్ బ్రిడ్జిని చూస్తున్నాం. అక్కడి నుంచి మనకు మెట్రో కూడా కనిపిస్తుంది. అవతల వైపు నుంచి కూడా ఈరోజు ఎట్లుందంటే పరిస్థితి, దీన్ని సైట్ సీయింగ్ చూసినట్టుగా చూస్తారు. ఒకవైపు ఏంది పరిస్థితి అనుకుంటున్న నేపథ్యంలో జనాలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు, చాలా ఆతృతగా, చాలా యాంగ్జైటీతో ఉన్నాడు. అక్కడ మనకు ఇక్కడ ఆ ఇల్లు ఉన్న దగ్గర ఆ మనిషి నడుస్తున్నాడు, ఎక్కడ వరకు నీళ్ళు ఉందో. ఇక్కడైతే మొత్తం టోటల్గా ఫ్లో, ఇక్కడ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి పోలీసులు అక్కడ వరకు కూడా వెళ్ళనివ్వట్లేదు, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి ఏదైనా ప్రమాదం జరగవచ్చని. అయితే విషయం ఏంటంటే దీని వెనుక ఏమైనా పెద్ద కుట్ర దాగి ఉందా అని ఒక చర్చ జరుగుతుంది. అసలు ఎవరిని అడిగి ఎవరికి ఇంటిమేట్ చేసి అసలు గండిపేట గేట్లు ఎత్తురు అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. అంటే గండిపేట గేట్లు ఎత్తకపోయి ఉంటే ఏమన్నా ఫామ్ హౌస్లకు ఏమైనా ప్రమాదం పొంచి ఉండే, ఎందుకంటే మొత్తం కూడా గండిపేట పరిసర ప్రాంతాల్లోనే రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లు ఉన్నాయి.
అందులో వివేక్ ఫామ్ హౌస్ కావచ్చు, లేకపోతే కేవీపీ ఫామ్ హౌస్ కావచ్చు, లేదా పొంగులేటి ఫామ్ హౌస్ కావచ్చు, లేదంటే పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కావచ్చు, ఇట్లా ఆల్మోస్ట్ అందరివి కూడా రాజకీయ నాయకుల ఫామ్ హౌస్లు మొత్తం కూడా ఆ గండిపేట హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. అంటే ఇక్కడ వాటర్ ఎక్కువైన నేపథ్యంలో ఏమవుతుంది అని అంటే అక్కడ వాళ్ళ ఫామ్ హౌస్లు మునిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళే మునుగుడు ఎట్లా అనేసి పోతే పోయిరు మరి సామాన్య ప్రజానీకం అనుకొని చెప్పా పెట్టకుండా ఈ గేట్లు ఎత్తేసిరా అనే చర్చనే ఇప్పుడు బాగా జరుగుతుంది. దీని వెనుక నిజంగానే పెద్ద కుట్ర దాగి ఉందా? ఇంకొకటి రెండో అంశం ఇది. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ ఫామ్ హౌస్లు కాపాడడానికి అయితే, రెండోది ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేను మూసీ ప్రక్షాళన చేస్తాను, మూసీ బ్యూటిఫికేషన్ చేస్తానని చెప్పిండు. సో దాంతో ఏముంది, ఈ మూసీ రివర్ బెడ్లో ఎవరైతే ఉన్నారో మామూలుగా ఆ మూసీ రివర్ బెడ్లో ఆక్యుపై చేసుకున్న వాళ్ళు కాకుండా జనరల్గా పట్టా ల్యాండ్లు ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే అది పైసా కూడబెట్టి కట్టుకున్న వాళ్ళు కావచ్చు, లేదు అని అంటే టోటల్గా బ్యాంక్ లోన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఏవైతే లీగలైజ్డ్గా ఉన్న ఇండ్లు ఏవైతే కొట్టేయడానికి వీల్లేదనేసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు కనుక ఈ పరిస్థితి కనుక కనిపిస్తే, అవును నేను చెప్పింది నిజమే కదా, మూసి నేను ప్రక్షాళన చేస్తానని చెప్పింది కూడా అందుకే అనేసి, అంటే ఇలా రెండు రీజన్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి అక్కడ గేట్లు ఎత్తకపోయి ఉంటే మొత్తం కూడా అక్కడ ఉన్న మొత్తం కూడా ఫామ్ హౌస్లు మునిగే అవకాశం ఒకటి ఉంటుంది. రెండోది గేట్లు ఎత్తడం వల్ల ఏమవుంది, ఈరోజు లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా చూస్తున్నాం. అక్కడి నుంచి మనకి ఎక్కడి నుంచి వస్తుంది, మూసి వికారాబాద్ నుంచి వస్తుంది. వికారాబాద్ నుంచి మొదలు పెడితే మనకి వాడపల్లి వరకు ఉంటుంది. దీని ఎఫెక్ట్ ఎక్కువగా మూసి ఎఫెక్ట్ ఎట్లుంటుంది, 52 కిలోమీటర్లు అయితే మోస్ట్లీ ఎఫెక్టెడ్ మూసి. అట్లాంటిది ఏంటంటే నేను 52 కిలోమీటర్ల మూసిని నేను ప్రక్షాళన చేసి చాలా బ్యూటిఫికేషన్ చేస్తా అని చెప్పాను. అందుకే కదా నేను పేదవాళ్ళ ఇండ్లు తీసేస్తానని చెప్పాను. దానికి ఒప్పుకోలేదు కదా. ఇప్పుడు కాస్త ఈ ఫలితము అనుభవించండి అనే లెవెల్లో ఇప్పుడు మనకు కనిపిస్తున్న వరదలు చూస్తే కనిపిస్తుంది. గతంలో కూడా వచ్చినాయి వరదలు, రాలేదంటే వర్షాలు వచ్చినాయి. అంటే ఈ మాత్రం ఫ్లడ్ కూడా దాదాపుగా 30 సంవత్సరాల క్రితం చూసినామంటారు. అది లాస్ట్ ఇయర్ వచ్చినాయి, 2021లో వచ్చినాయి, 2009లో వచ్చినాయి, 2010లో వచ్చినాయి. కాకపోతే ఈరోజు ఉన్నంత ఈ మహానగరం కాస్త ఈరోజు అష్టదిగ్బంధనంలో ఉన్నంత పరిస్థితి అయితే ఏనాడు రాలేదని జనాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా నేను వచ్చి ఇది స్టూడియోలో కాకుండా గ్రౌండ్కి వచ్చి మీకు గ్రౌండ్లో ఉన్న పరిస్థితిని, వాటర్ని చూపించి మరీ నేను చెప్తున్నాను. ఓవరాల్గా ఏంటంటే సరే నేచర్ ఎఫెక్ట్ అంటే ప్రకృతి విపత్తు అనేది ఎవరు ఆపలేంది. కాకపోతే ఈరోజు అధికారులు అప్రమత్తం లేకపోవడమా, ఇంటిమేట్ చేయకపోవడమా, లేదు నిజంగానే ఇక్కడ ప్రభుత్వ పెద్దలవి మరి ఫామ్ హౌస్లు కాపాడడానిక తెలియదు. కానీ మొత్తానికైతే ఒక నిర్లక్ష్య ధోరణో లేకపోతే దీని వెనుక లాజిక్ ఎందుకో మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తుంటాడు కదా, రేవంత్ రెడ్డి ఏం చేసినా కూడా ఒక లాజిక్ ఉంటుంది, ఒక స్కామ్ ఉంటుంది అన్నట్టుగా ఏం చేసినా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా డౌట్ పడే అవకాశం ఏంటి అని అంటే ఈరోజు ఒకసారి పరిస్థితి చూడొచ్చు. పోకుండా ఇక్కడ బ్యారికేడ్స్ ఏర్పరిచిన విధానం, పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే, ఎవరైనా పోతే పాపం ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వాళ్ళు బాధ్యులు కాబట్టి ఇక్కడ బ్యారికేడ్స్ చూసినాం మనం ఇందాక. తర్వాత MGBS వద్ద బ్యారికేడ్స్ చూసినాం. ఎక్కడెక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో ఎక్కడ పోవడానికి అయితే లేదో మనం ఆ ఫ్లోను కూడా చూస్తున్నాం, ఆ ఫ్లడ్ ఫ్లోను కూడా చూస్తున్నాం ఏ రకంగా ఉందనే అంశం. సో ఏంటందరూ సైట్ సీయింగ్ చూడడానికి వచ్చినట్టు వచ్చారు, మంచిగా చూసిరా. మీరు లోకలా అమ్మా? లోకల్ చూసిరా ఇంతకుముందు ఇట్లా? ఫస్ట్ టైమా? ఇలాంటిది ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు చూడలే మేడం. ఇంతకుముందు ఎప్పుడో గతంలో ఎప్పుడు చూడలే ఇలాంటిది అయితే, ఎప్పుడు చూడలే సిచ్యువేషన్. ఫస్ట్ టైం చూడడం ఇది. ఎక్కడ ఉంటారు మీరు? మేము మల్కాజ్గిరిలో ఉంటాం మేడం. ఎందుకు ఇక్కడ వచ్చారు? మేము ఇక్కడ వెండర్స్కి వెళ్తాం మేడం. ఆన్ ద వే ఇట్లనే వెళ్తాం మేము. ఫార్మాలో చేస్తాం అనమాట, మెడ్+ ఫార్మసీలో చేస్తాము. వెండర్స్కి వెళ్తాం అనమాట, సిటీ మొత్తం తిరుగుతాము. ఇది ఇప్పుడు MGBS సిమ్లీబన్ బస్ స్టేషన్ మునిగిందనే విషయం ఎప్పుడో నిన్నరా మీరు? ఎందుకంటే మీరు లైఫ్లో వినలేదు మేడం, వినలేదు, ఇంతవరకు వినలేదు. ఫస్ట్ టైం. ఎందుకు అనుకుంటున్నారు అంటే ఇంత ఘోరంగా ఒక్కసారిగా రావడం అనేది ఏమనిపిస్తుంది? అంటే హెవీ రెయిన్స్ మేడం రీజన్. నెంబర్ 1 హెవీ రెయిన్స్, ప్లస్ ల్యాండ్స్ అన్నీ ఆక్యుపై చేసారు కదా మేడం. అన్నీ చెరువులు అవన్నీ మెయిన్ ఆక్యుపై చేసారు, అదొక రీజను. ప్లస్ చాలా రీజన్స్ ఉంటాయి మేడం. మేము ట్రావెల్ చేస్తాం. సో మీరమ్మా ఇంతకుముందు ఎప్పుడైనా చూసిరా ఇట్లాంటి వరదలు? ఎన్నేళ్ళు అయింది మీరు ఇక్కడ ఉండబట్టి? చాలా ఏళ్ళు అయింది. ఎప్పుడు చూడలేదా ఇట్లా? ఏమనిపిస్తుంది చూస్తే? భయం అవుతుందా? ఏమనిపిస్తుంది కాదా? ఇప్పుడు వచ్చే పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీ ఇల్లు ఎక్కడమ్మా? మాది అంబర్పేట. మీరు అంబర్పేట నుంచి గుడికి వచ్చిరా? ఎక్స్క్యూజ్, మీరు ఇక్కడ ఆపిండ్రు కదా, మరి వాళ్ళ ఆ నీళ్ళల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి? మరి వాళ్ళ ఆ నీళ్ళల్లో ఉన్నారు కదా, ఏదన్నా వచ్చి మరి అట్లనే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే
ఎందుకు ఇక్కడ బ్యారికేడ్స్ ఎందుకు పోతారు? ఎవరు పోతారు? ఈ వరద ఈ యొక్క ఉధృతిని చూసి ఎవరు పోరు కదా, ఎందుకు బ్యారికేడ్స్ వేసి? బ్యారికేడ్స్ ఎందుకు వేసినట్టు చెప్పనీకి ఏమైతుంది? ఇవి బ్రిడ్జ్ మొత్తం క్లోజ్ అయిపోయింది కదా మేడం. ఎవరు పోరు కదా, ఎందుకు పోతానే ఆపినాం. మరి వాళ్ళకి ఏమైనా కూడా వేసిరు. ఇగో ఇక్కడ మాత్రం బ్యారికేడ్స్ వేసిరు. అక్కడ ఆ పరిస్థితుల్లో మీరు చూడొచ్చు ఓవరాల్గా ఒకసారి అంటే ఏ రకంగా వచ్చింది అనేది. ఇక్కడ ఈ టెంపుల్ ఉంది, ఈ నీళ్లు చూసుకుంటే ఇక్కడ ఈ టెంపుల్ వరకు కూడా నీళ్ళు వచ్చినాయి, కనిపిస్తున్నాయి చూడండి. వీళ్ళు ఇక్కడ ఈ డౌన్లో కొన్ని కొబ్బరి చెట్లు పెట్టారు, ఇక్కడ వరకు కూడా నీళ్ళు వచ్చినాయి. సో ఇది పరిస్థితి. ఇంకా లోతట్టు ప్రాంతాల పరిస్థితిని అయితే మీరు నిమిషం వీడియోలలో చూస్తూనే ఉన్నారు. అంటే ఇండ్ల పైకి ఎక్కడం కావచ్చు, మీరు పురాణపూల్ బ్రిడ్జి చూసి అక్కడ ఉన్న గుడి కూడా మునిపడం జరిగింది. ఆ పూజారి కుటుంబం అయితే ఆ గుడి పైకి ఎక్కేసి వాళ్ళు కాపాడండి అనేసి ఆ సిచ్యువేషన్ కూడా చూసిరు. ఓవరాల్గా ఈ దారిని చాలా వరకు ఎప్పుడు కూడా నిత్యము ఇటువైపు వెళ్ళే వాళ్ళకు ప్రతి ఒక్కరు తెలుసు, నిత్యము బిజీగా ఉండే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో టోటల్గా అసలు ఇక్కడ ఒక బ్రిడ్జి ఉందా అనే డౌట్ కూడా వస్తుంది. అసలు ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉందా అనే విషయము స్పష్టంగా ఎవరికన్నా మనకు ఆ పెద్ద ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది కదా, అక్కడ కూడా ఒక గుడి ఉంది. సో అటువైపు నుంచి కూడా చూడొచ్చు. అంటే ఎన్నడూ కూడా మేము అంటే స్థానికులు కూడా చెప్తున్నారు అసలు ఇలాంటి పరిస్థితిని మేము ఎప్పుడూ చూడలేదని చెప్తున్నారు. ఇటువైపు నుంచి అంటే ఈ యొక్క వింతలాగా చూడడానికి వస్తున్నారు. ఈ ఉన్న ఏదైతే ఈ వాటర్ ఫ్లో ఉందో ఒక వింతను చూడండి. మీరు అటు కెమెరా పని చేసిన అటు ఇటు అంటే ఇటువైపు అయితే బ్యారికేడ్స్ చేసిన అటువైపు ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళు అంటే ఈ లైన్లో పోతుంటే అక్కడ ఇల్లులు ఉన్నాయి కదా, ఆ ఇల్లులో ఇళ్ళ వాళ్ళ వాటర్లో అక్కడ కనిపిస్తున్న వాళ్ళు. సో ఓవరాల్గా మాట్లాడుకుంటే మాత్రం అంటే ఇన్నేళ్లలో ఇది రాని వర్షం కాదు, రాని వరదలు కాదు, రాని ఉధృతి కాదు. కానీ ఈరోజు ఏంటంటే ఏది కూడా ముందస్తుగా అప్రమత్తంగా లేకపోవడమే దీనికి కారణమని కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే వర్షాలు భయంకరంగా వర్షాలు వస్తాయనేసి వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. దట్ హైదరాబాద్ పరిస్థితి ఇంకా తెలుసు కదా, చినుకు పడితే ఏ విధంగా ఉంటుంది అనేసి. అంటే ఎక్కడికక్కడ నేను ఈరోజు మీకు చోట చూపిస్తా, కంప్లీట్గా వాళ్ళు ఏం చేస్తున్నారో అక్కడ అర్థం కావట్లేదు. ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళు అందులో కొట్టుకుపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఎందుకు అంటే అటు బ్యారికేడ్స్ వేస్తారు, ఇటు బ్యారికేడ్స్ వేస్తారు. ఒక 5-6 మెంబర్స్ అక్కడ చూసుకుంటే ఆ నీళ్ళలోనే మరి కొట్టుమిట్టాడుతున్నారు. మరి దేనికి దిగిరో దాంట్లోకి అర్థం కావట్లేదు. కానీ వాళ్ళైతే మరి అక్కడే ఉన్నారు. బట్ మరి వాళ్ళని ఎందుకు పోలీసులు వారించలేదు అనేది కూడా తెలుస్తలేదు. అయితే హైదరాబాద్ పరిస్థితి అందరికీ కూడా తెలిసిన విషయమే. ఒక్క చినుకు మానబడితేనే ఎక్కడికక్కడ కూడా నగరము అష్టదిగ్బంధం అవుతున్న పరిస్థితి కనపడుతుంటుంది. అంటే ఏ రకంగా ఉంటుంది అంటే మనకి ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నాయి, ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఆ నీళ్ళు ఉన్న నేపథ్యంలో ఎక్కడ గుంతుందో తెలియదు, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో కూడా తెలియని నేపథ్యం. ఇలాంటి నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున వర్షం వచ్చి చెప్పా పెట్టకుండా గేట్లు ఎత్తి వేసేస్తే ఇంకా పరిస్థితి ఏంది? నేను ఈరోజు మీకు ఒకటి చూపిస్తాను. ఎందుకంటే మా ఆఫీస్ దగ్గరే 2 మ్యాన్ హోల్స్ తీసి అంటే ఓపెన్ చేసి పెట్టేసారు. వీళ్ళేమో హైడ్రా గురించి ఏమో చాలా గొప్పగా చెప్తుంటుంది. నాకు ఇక్కడ వరకు చూసిన నేను అక్కడికి వెళ్ళిన MGBS దగ్గర కావచ్చు, లేదు ఇప్పటికి వచ్చిన ఇక్కడ చాదర్గఢ్ దగ్గర కావచ్చు, ఎక్కడ కూడా హైడ్రా వాళ్ళు అయితే కనబడతలేదు. అంటే ప్రతిదీ కూడా హైడ్రా బాధ్యత. హైడ్రా రెస్క్యూ టీమ్లు అన్నారు, హైడ్రా వారియర్స్ అన్నారు. దాదాపు హైడ్రా ఆ బుల్డోజర్లు మాత్రం మనకు కనపడతాయి. మామూలుగా ఉన్నప్పుడు పేదల ఇంటి మీద ఎక్కువ పెట్టడానికి బుల్డోజర్లు అయితే కనపడతాయి. కానీ మనకి ఎక్కడ కూడా ఈరోజు ఏదైతే నిరాశ్రలై ఉండి ఇలా ఇళ్ళ మీదకి ఎక్కిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఇళ్లలో సామాన్లు కోల్పోయి ఈరోజు నిరాశ్రలైన వాళ్ళని కాపాడడానికి మాత్రం ఎక్కడ కూడా హైడ్రా టీం కనిపిస్తలేదు. అంటే ఇది అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇది గ్రౌండ్ రియాలిటీ. వాళ్ళు ఉన్న దానికి ఈ ఉధృతికి పెద్దగా లేదు కదా, అలా కొట్టుకపోతే మళ్ళీ ఏం చేస్తారు? అక్కడ పోలీసులు కవర్ చేయాలి. నేను కంట్రోల్ చెప్పిన, ఈ జోన్ చెప్పిన, ఎవరు రెస్పాన్స్ లేరు. శంకర్ నగర్ మొత్తం మునిగిపోయింది. ఇది శంకర్ నగర్ అంటారా దీన్ని? టెంపుల్ పక్కది. ఇప్పుడు టెంపుల్ పక్కదంతా శంకర్ నగర్ అంటే అట్లా పోవాలా ఇప్పుడు? అంతే, మెట్రో నుంచి రావాల్సింది.